సో హాయ్ 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 గైస్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గైస్, నాకు జ్వరం అంటే చాలా మిత్రులు వాట్సాప్లో కామెంట్ పెట్టారు, ఎలా ఉందని చెప్పి. పర్లేదండి, బాగానే ఉంది. అయితే ఈరోజు ఈ న్యూస్లో 4 ముఖ్యమైన విషయాలు చెప్తానండి. ఒకటి స్టాక్ మార్కెట్ది, మిగిలినవి 4 విషయాలు. సో గల్ఫ్ సంబంధించిన విషయాలే. అయితే దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయిన షేక్ హమ్దాన్ షేక్ బింటా సయద్ బిన్ దాని అల్ మౌక్తమ్ గారి దంపతులకు పుట్టిన 4వ బిడ్డకి హింద్ అనే పేరు పెట్టారు. సో ఇది చాలా హాట్ టాపిక్ అండి. మొత్తం ప్రతి న్యూస్లోనూ, ఇటు ఇండియాలోను గల్ఫ్ దేశంలో ప్రతి న్యూస్లోనూ చాలా హాట్ టాపిక్. ఓకే, సో యుఏ క్రౌన్ ప్రిన్స్ యొక్క బిడ్డకి హింద్ అని పేరు పెట్టడం. అయితే ఆ 4వ బిడ్డ పూర్తి పేరు ఏంటంటే షకా హింద్ బింట్ మౌక్తమ్ బిన్ జుమా అల్ మౌక్తమ్, అమ్మాయి పేరు అనమాట. ఓకే, హింద్ అనే పేరు పెట్టడం చాలా బాగా వైరల్గా ఉంది ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో. నెక్స్ట్ రెండోది వామన్ విషయానికి వెళ్తే టిక్ టాక్ అండి. టిక్ టాక్ పైన బ్యాన్ ఎత్తివేశారు వామన్లో. ఇంకా టిక్ టాక్ను మీరు వితౌట్ విపిఎన్ లేకుండా టిక్ టాక్ చూడొచ్చు, టిక్ టాక్ రీల్స్ అవి చేయొచ్చు. కానీ ఒక రూల్, బూతులు తిట్టుకోకూడదు. కొందరు బూతులు తిడతారు కదండి, గోసిగా అని చెప్పి. సో అమ్మరా బూతులు తిట్టుకోకూడదు. ఓకే, నెక్స్ట్ వేరే వాళ్ళు ఫోటోలు పెట్టి బూతులు తిడతారు చాలామంది, ఇలాంటివి తిట్టకూడదండి. అది పోలీసులు గమనిస్తారు, గుర్తుపెట్టుకోండి. వామన్లో టిక్ టాక్ పైన బ్యాన్ అయితే తీసి పారేశారు, కానీ మర్యాదపూర్వకంగా ఉండాలి వీడియోస్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, మీరు గల్ఫ్ దేశాల్లో ఉన్నారా? మీ వంట మీరే వండుకుంటున్నారా? అయితే చూడండి, ఈ ప్లాస్టిక్ బోర్డులు ఉంటాయి కదా, వాటిపైన ఉల్లిపాయలు, ఈ టమాటాలు, బెండకాయలు, బీరకాయలు కొత్తాం కదండి. సో అప్పుడప్పుడు చేపలు కూడా కొత్తాం వాటి మీద. సో అయితే ఇలాగా ఈ ప్లాస్టిక్ మీద కోస్తారు కదా, ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే కత్తి యొక్క షార్ప్నెస్కి ప్లాస్టిక్ కూడా కట్ అయిపోయి మన కూరగాయలతో పాటు వచ్చేస్తుంది. వాటిని వండుకు తినేస్తుంటాం. వీటి వల్ల అతి భారీ భయంకరమైన జబ్బులు వస్తాయంటండి. క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తాయంటండి. సో ఇలాంటి ప్లాస్టిక్ వాడకుండా చెక్కది వాడండి, పర్వాలేదు. అదొక ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ లాస్ట్, సో ఏప్రిల్ నెలలో, ఈ నెల అయిపోయిందండి, ఏప్రిల్ నెలలో ఎవరైనా పిల్లలు మీ యొక్క వార్తలు చూస్తున్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, మీ పిల్లలకి బర్త్డేలు వచ్చాయనుకోండి, ఏం చేస్తారంటే చాలామంది బర్త్డేకి పిల్లలకి కాస్ట్లీ బట్టలు కొనేస్తారు, ట్యాబ్లు, రకరకాల గిఫ్ట్లు ఇస్తుంటారు. అవన్నీ ఇవ్వకండి. సో డ్రెస్ కొనొద్దంటలేదు, కేక్ కొనొద్దంటలేదు. సో డ్రెస్ తక్కువ రేటుకు కొని మిగిలిన డబ్బులతో టాటా పవర్ షేర్ కొని గిఫ్ట్గా ఇవ్వండి. ఈ గిఫ్ట్ ఎలాంటిదంటే అమ్మాయితో పాటు గిఫ్ట్ కూడా షేర్ కూడా పెరుగుతుంది. సో నా మాట వినండి, నేను మా అమ్మాయికి, మా పిల్లలకి పుట్టినరోజులకి ఖరీదైన బాగా ఖర్చు పెట్టకుండా షేర్లే గిఫ్ట్గా కొనిస్తాను. ఒకప్పుడు గుర్తుందా, మా అమ్మాయి ఫస్ట్ బర్త్డేకి కరోడ్ వైశ్య బ్యాంక్ కొన్నాను. 50 రూపాయలు 50,000 పెట్టుకున్నాను ఆ గిఫ్ట్. సో అది 2 లక్షల రూపాయలు లాభం ఇచ్చింది మా అమ్మాయి. అందులో 1,00,000 రూపాయలు తీసి మా అమ్మాయికి సంపూర్ణ పెన్షన్ పాలసీ కూడా చేయించాను. అర్థమైందండి? 1,00,000 రూపాయలు తీసి సంపూర్ణ పెన్షన్ పాలసీ చేసి ఇంకో 1,00,000 లాభంలో ఉంది. కానీ కరోడ్ వైశ్య బ్యాంకు 50 రూపాయల్లో కొన్నది 276కి వెళ్ళి మళ్ళీ దిగిపోయి 220-26 రేంజ్లో ఉందండి. ఇప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు షేర్ కావాలంటే. కరోడ్ వైశ్య బ్యాంక్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు ఈ షేర్ కావాలంటే. సో ఇదండి సంగతి. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.